విశాఖలోని స్పా మసాజ్ సెంటర్లపై అర్ధరాత్రి పోలీసులు దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 71 స్పా మసాజ్ సెంటర్లలో సోదాలు నిర్వహించారు పోలీసులు. స్పా ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు గుర్తించారు. 6 యువతులను అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు వ్యతిరేకంగా స్పా సెంటర్లు నిర్వహిస్తున్నారు. నిబంధనలు పాటించని మొత్తం 21 స్పా నిర్వాహకులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇదే అంశం సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నరేష్ మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. నరేష్, ఈ స్పా సెంటర్లు అలాగే మసాజ్ సెంటర్ల ముసుగులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్టు తెలుస్తుంది. డీటెయిల్స్ అంటే విశాఖపట్నం వ్యాప్తంగా కూడా ఉన్న స్పా మరియు మసాజ్ సెంటర్లపై ఆకస్మికంగా విశాఖ సిటీ సంచలన బ్యాచ్కి ఆదేశాల మేరకు విశాఖ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 6 యువకులను తీసుకున్నారు. అయితే చాలా వరకు అనేక స్పా మసాజ్ సెంటర్లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతాయని, వ్యభిచారం జరిగినట్టుగా చూశారు. అదేవిధంగా కోర్టు గైడెన్స్ ప్రకారం ఉన్న స్పా మసాజ్ సెంటర్ సంబంధించి ఆ కన్స్ట్రక్షన్ కావచ్చు, అదేవిధంగా లాకింగ్ సిస్టమ్, మరోవైపు లైటింగ్ సిస్టమ్ మొత్తం అంతా కూడా ఎవరైతే పాటించట్లేదు అలాంటి మొత్తం 21 మంది నిర్వాహకులకు స్పా మరియు మసాజ్ సెంటర్ నిర్వాహకులకు 21 మందికి విశాఖ పోలీసులు నోటీసులు ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఈ ఘటనకు సంబంధించి ఎందుకంటే మొత్తం చాలా రోజుల నుంచి కూడా ఈ స్పా అదేవిధంగా మసాజ్ సెంటర్లలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని, వ్యభిచారం జరుగుతుందని, అదేవిధంగా వేరే రాష్ట్రం నుంచి యువతను తీసుకుని వచ్చి ఇక్కడ ఆ బిజినెస్ చేసినట్లుగా చూపించారు. అందులో చాలా మంది కూడా చిక్కుపోయి విధంగా స్పా సెంటర్ లో ఉన్నట్లుగా గుర్తించారు. ఈ తరుణంలోనే ఈ ఘటనకు సంబంధించి ఒక్కసారిగా ఆకస్మిక దాడులు నిర్వహించగా మొత్తం 6 యువతులను అదుపులో తీసుకున్నారు విశాఖ పోలీసులు. రైట్, థ్యాంక్ యూ నరేష్.